జాతర బాలయ్య, లోకేష్, అలాగే చరణ్, పవన్, అల్లు అర్జున్, కవిత కామెంట్స్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా? అమరావతిలో ఏమైనా ఇండస్ట్రీని పెంచాలని చూస్తున్నారు? నిజంగా అంటే మన కవిత ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన ఆంధ్ర నాయకులకు, సినిమా వాళ్లకు, సినిమా స్టార్స్కు మాత్రమే మీరు ఇది చేస్తారా, మీరు ఏదైతే మీరు మాట్లాడవచ్చానో ఆమె కొంచెం తీవ్రంగానే మాట్లాడారు. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ మాటలతో కొంత వేడి పెరిగింది. అది అది అయిన తర్వాత రెండో దశలో కవిత ఈ మాటలు అన్నారు. కారణం ఏదైతేనే సినిమా రంగంలో కొంచెం పెద్ద ఫ్యామిలీస్, పెద్ద సినిమాలో ఒకటి వచ్చింది. పెద్ద సినిమా దానికి బాగా వసూళ్లు రావటము, చిరంజీవి బాగా సంతోషపడటము, అలాగే మోదీ న్యూ ఏజ్ మెగాస్టార్ అని అతన్ని అభినందించారని చెప్పడం, ఇది ఒకటి జరిగింది. ఇది అయిన తర్వాత రామ్ చరణ్ ఆ రోజు ఒకటి అన్నారు, ఆయన ఇప్పటి నుంచి చిరంజీవి కాదు చరణ్ జీవి అనే తన కుమారుడి పేరును కొంచెం సరదాగా చమత్కరించారనమాట. ఇప్పుడు తనుగా ఉంటాడు. అలా నేనేదో సినిమాలు మానేస్తాను అనుకోండి, నేనేం మానేను, నా లైఫ్ నాదే, కష్టపడి పనిచేస్తే తప్ప కుదరదు, తోచదు అసలు మాకు అనే పద్ధతిలో. ఇనివే తర్వాత చరణ్ నేరుగా అమరావతి వెళ్ళారు. అక్కడ ఐపీఎల్ స్టేడియంలో దాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ఆ సమయంలో బాబాయ్, ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ వగైరా వగైరా పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. అది కూడా ఒక చిన్న ఆసక్తికరమైన అంశమైంది. సరిగ్గా అదే టైంలో ఆ మరుసటి రోజు నిన్న OG2 లాంచింగ్ అని ఒకటి, నేను రెడీ, ఇది తుఫానుకు ముందు నిశ్శబ్దం లాంటిది అని చెప్తున్నటువంటి ఒక వీడియో డైలాగ్తో సహా ఒక ఏమంటారు దాన్ని విజువల్ రిలీజ్ అయింది. సో పవన్ కళ్యాణ్ రాజకీయాలు అని రకరకాల వీటన్నిటితో పాటు OG2కు తర్వాత ఇప్పుడు ఈ నిశ్శబ్దం ఏదో తాత్కాలికమైంది, నేను రెడీ అయిపోతున్నాను నెక్స్ట్ ఫేజ్కు అని చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ అది వచ్చింది. ఇంత లోపల అల్లు అర్జున్, ఆయన ఇప్పుడు అట్లే అనే సినిమా షూటింగ్లో చాలా ఎక్కువగా ఉన్నాడు. ఈ మధ్యలో ఆ సంధ్యా థియేటర్ దానికి కూడా వర్చువల్గా హాజరయ్యారు. అది అయిన తర్వాత ఏదో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందని వచ్చి తర్వాత సినిమాకు విని వెళ్ళారో ఉన్నారు, మరి విన్నారు మొత్తానికి. తదుపరి సినిమాకు కూడా సన్నాహాలు ప్రారంభించారు అల్లు అర్జున్ అని నాకు చెప్తున్నారు. సో వీళ్ళందరూ ఇలా ఉంటే మన నందమూరి నటసింహం, బాలకృష్ణ, ఆయన సినిమా అమరావతిలో ప్రారంభించారు. ఇప్పుడు మీరు అమరావతి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అప్పుడే తన నిర్మాతలను అక్కడ పిలిపించుకొని తన సినిమా షూటింగ్లు కొంచెం చేసుకోవడానికి వీలుగా ఒక ఏర్పాటు తనకంటూ ఒకటి అక్కడ చేసుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ 2015లో అంటే మొదటిసారి ప్రభుత్వం ఉన్నప్పుడే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అమరావతి కేంద్రమే, ఆ సినిమా ఇతివృత్తమే అమరావతితో ఎండ్ అవుతుంది. అది రాజమౌళి అదేది బాహుబలితో అప్పుడే రావటం, అదొక పెద్ద అప్పుడు బాగానే ఆకర్షించింది అది. ఇప్పుడు ఆయన అమరావతిలో సినిమా షూటింగ్ చేయటము క్లాప్ కొట్టింది ఎవరు? నారా లోకేష్. ఇటు అల్లుడు, అటు చూస్తేనేమో ఐటీ వగైరా మంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని అందరూ భావించేవాళ్ళు. ఆ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఇప్పుడు పైగా ఈ సినిమా ఎవరు తీస్తున్నారు? దర్శకుడు కొరటాల శివ అది వరకు తీసిన సినిమాలు ఈ మధ్య కొంత గ్యాప్లో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణతో కొత్త తరహాలో జూనియర్ ఎన్టీఆర్తో ఆయన మంచి సినిమాలు తీశారు, మిగతా వాళ్ళతో కూడా తీశారు, మహేష్ బాబుతో ఇవి. సో ఇక్కడ లోకేష్ ఇది చేస్తూ అమరావతి అసలు బాక్స్ ఆఫీస్ వసూళ్లలో 70% ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి వస్తుంది. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ లాంటి హేమహేమీలందరూ ఇక్కడి నుంచి వచ్చారు. ఈ సినిమా నిర్మాణం వాటి పట్ల ఆదరణ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి హైదరాబాద్లో పరిశ్రమ అభివృద్ధి అయింది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని కాబట్టి అమరావతిలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పరిశ్రమను అభివృద్ధి చేస్తాము, ఆ దిశగా చర్యలు తీసుకుంటాము. బాలకృష్ణ గారి సినిమా ఆ విధంగా అక్కడ ప్రారంభించడం, ఆయన ఇంకా తన శైలిలో తను చెప్తాడు కదా. సో దీని అంతటితో ఒక ఫోకస్, సినిమా రంగం మీద ఫోకస్ ఒకటైతే, వీళ్ళందరూ రాజకీయాలతో ముడిపడిన వాళ్ళు కావటం రెండోది అయితే, మూడవది పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచవచ్చు. దాంట్లో అసలు దేశమంతా వికేంద్రీకరణ జరగాలి, ముఖ్యంగా విశాఖపట్నము, గోదావరి తీరము, ఇలా అనేక లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే వర్మ ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో తీసిన చిన్న సినిమాలు చాలా సెన్సేషనల్ విజయాలు సాధించాయి, ఒక ట్రెండ్ సెట్టర్స్గా కూడా మారాయి. ఇప్పుడు వాళ్ళలో సత్యదేవ్ లాంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ కూడా అయిపోయారు. బహుశా అలాంటి ఒక పెద్ద ప్రయత్నం మొదలైనట్టుగా కనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ బహుశా రాజకీయాలు వీటితో పాటు సినిమా పరంగా కూడా దీనికి చొరవ తీసుకుంటాడు. సినిమా శాఖ ఆయన దగ్గర ఉంది, కందుల దుర్గేష్ ఉన్నారు కదా, ఆయన ఇప్పటికే ఆ అవార్డులన్నీ పునరుద్ధరిస్తాం అది ఇది కూడా చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కవిత కామెంట్స్ ఎందుకు చేసినా కానీ మొత్తం మీద ఆ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నట్టుగా ఆ ప్రభావం కూడా దీని మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక కవిత గురించి అని కాదు, పరిశ్రమ అంతటా పెరగాలి అనేది ఒకటి. అయితే లాజిస్టికల్ అడ్వాంటేజెస్, టెక్నికల్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికి కూడా చాలా విషయాలకు హాలీవుడ్కి వెళ్తారు కదా, లేదా చెన్నైకి వెళ్తారు కదా. కానీ ఆంధ్రప్రదేశ్కు మటుకు తప్పకుండా ఒక కొత్త దశ ఏదో మొదలవుతుంది. ఖచ్చితంగా సినిమాలకు ఊపు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది అని మటుకు అర్థమవుతుంది. వీటన్నిటి అన్నీ ఒకటేసారి జరగటం కూడా గమనిస్తే, ఇప్పుడు ఓజీ షూటింగ్ కూడా ఓపెన్గా భారీగా జరిగింది అనుకోండి, అవును, ఇట్ విల్ సెండ్ ఏ వెరీ స్ట్రాంగ్ సిగ్నల్. అవును, రామ్ చరణ్ కూడా వెళ్ళారంటే మరి వాళ్ళు కూడా అట్లాంటి ఆలోచనలు చేసి, సుకుమార్ అచ్చంగా ఇప్పుడు రంగస్థలమైనా ఇంకోటైనా అదే కదా ఉదాహరణ. సార్ ఇరాన్ యుద్ధం కొత్త ట్విస్ట్, ఇండియాకి సవాల్. ఆ ఇరాన్ యుద్ధానికి సంబంధించి అది హార్మోజ్లో మేము ఒప్పుకుంటే